మనకు సాయంత్రానికి క్లైమాక్స్ తెలుస్తుంది. అది క్లైమాక్సా యాంటీ క్లైమాక్స్ అవుతుందా సార్ చూడాలి ఇంకా. సార్ ఆయనకు జగన్ గొడ్డల్లానే సజ్జల కామెంట్స్, కాకినాడలో బాబు హెచ్చరికలు. వాస్తవంగా మొన్న మహానాడు జరిగినప్పుడంతా గొడ్డలి పార్టీ, నిన్న కూడా కాకినాడలో చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పార్టీ ఇవన్నీ. గొడ్డలి పార్టీ అంటే ఆ లెక్క కూడా వేశారు వాళ్ళ సాక్షిలో. జగన్ పేరు 1120 సార్లు తలుచుకుంటే రామారావు గారి పుట్టినరోజు ఆయన పేరు 900, 800 సార్లు తలుచుకున్నారు. సో మీ మహానాడు మొత్తం మా జగన్నామ స్మరణతో మోగిపోయింది, మీరు అంతగా అవుతున్నారని. అయితే ఆ మరుసటి రోజు వేస్తారా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేది ఒక పుస్తకం విడుదల చేశారు. ఆ కార్యక్రమం చేయటం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి మహిళల సమావేశంలో మాట్లాడారు. నిజంగా ఒక విధంగా షాకింగ్ అనవచ్చు, ఇంకో విధంగా సంచలనం అనవచ్చు. కానీ అది వాళ్ళ ఏమంటే జగన్ నాకు గొడ్డలా కనబడుతున్నాడని చంద్రబాబు అంటే కరెక్టే. చంద్రబాబుకు రాజకీయంగా చంద్రబాబు ప్రాణం తీయగలిగింది రాజకీయంగా. మీరు అండర్లైన్ దిస్ వర్డ్, ఇది మీడియాలో వచ్చింది, నేనేం చెప్పట్లేదు, వాళ్ళ మీడియాలోనే చూసి. రాజకీయంగా చంద్రబాబును రాజకీయంగా ఆయన దెబ్బతీయగలిగింది జగనే. కాబట్టి జగన్ గొడ్డలిలాగే కనిపిస్తాడు చంద్రబాబు నాయుడుకు. జగన్ గొడ్డలిలాగా కాకుండా పూలదండలాగా ఎందుకు కనిపిస్తాడు? కాబట్టి గొడ్డలిలాగా కనిపిస్తున్నాడు మాకని ఆయన అంటే చాలా కరెక్టే. మేము నిజంగానే బాగా మా పోరాటం మేము బాగా చేస్తున్నట్టు లెక్క. మాటికి ఇవన్నీ తర్వాత ఇంకా ఆయన ఏదో మాట్లాడారు. ఆ తర్వాత వాగ్దానాలని ఎలా భంగం చేశారు, మహిళల కోసం జగన్ ఎలా నిలబడ్డారు, చంద్రబాబు ఎలా వంచారు, ఈ విషయాలన్నీ ఆయన ఏకరువు పెట్టారు. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఈ మొదటి మాట మటుకు మళ్ళీ దీని మీద దుమారం వస్తుందని నేను నా అంచనా ప్రకారం వాళ్ళే దీన్ని అంటున్నారు కదా అన్న పద్ధతిలో వస్తుంది. అయితే ఆ తర్వాత నిన్న మనం మాట్లాడిన నంద్యాలలో విగ్రహాన్ని శిరచ్ఛేదం చేయటము, ఇది దాని మీద వరుసగా మంత్రులందరూ మాట్లాడిన తర్వాత అదే సమయంలో చంద్రబాబు గారు పథకాలు వీటి గురించి కాకినాడ వెళ్ళారు. కాకినాడలో ఆయన పార్టీ వాళ్ళతో మాట్లాడారు, మామూలు ప్రజలతో మాట్లాడారు. అక్కడ మాట్లాడుతూ ఈ గొడ్డలి పార్టీ అన్నిటినీ తలకిందులు తప్పుగా చిత్రిస్తుంది, వాళ్ళే విగ్రహాన్ని ధ్వంసం చేసి వాళ్ళే మా మీద ఆరోపణలు చేస్తారు, వాళ్ళే వివేకానంద రెడ్డిని గొడ్డలతో చేసేసి మళ్ళీ ఆ గొడ్డలు నా చేతుల్లో పెడతారు. ఈవెన్ ముఖ్యమంత్రి మామూలు ఆ సభలో మాట్లాడిన మాటలు, ఆ తర్వాత చేసిన వాగ్దానాలు అమలు, కార్యకర్తలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి అంశాలు చెప్పారు. అలాగే ఎన్నికల్లో కూడా టికెట్లు ఎలాంటి వాళ్ళకి ఇస్తాము ఏంటి, ఈ అంశాలు కూడా కొన్ని చెప్పారు. కానీ గొడ్డలి చుట్టూ ఏపీ రాజకీయాలు తిరగటము, గొడ్డలి చర్చ ఏంటో మటుకు మనం కొంతకాలం కింద మాట్లాడాము. రాక్షసులు, రక్తము, ఇప్పుడు గొడ్డలి, ఇవి ఎక్కువైపోతున్నాయి. ఒక భయానక రసం అంటే బీభత్స రస ప్రధానం పిశాచగణ సమవాకారం నరజాతి చరిత్ర సమస్తం రక్త ప్రవాహ సిక్తం అని శ్రీశ్రీ అన్నట్టుగా ఈ బీభత్స రస ప్రధానం ఏంటో, రక్తము, రాక్షసులు, చంపడాలు, నరకడాలు, గొడ్డళ్ళు ఏంటో తెలీదు. వీళ్ళది గన్ కల్చర్ అని ఆయన ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చెప్పున్నారు. ఒక టెన్షన్ మొత్తానికి పెంచుకునే ఒక పరిస్థితి మటుకు, ఒకరిని చూసి ఒకరు టెన్షన్ పెంచే పరిస్థితి మటుకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సజ్జల కూడా ఒక విధంగా దీనికి ఇంకొంచెం ఆజ్యం పోసే విధంగానే ఆయన మాట్లాడింది ఉంది అని అనుకోవాలి. బహుశా పెంచాలి వేడి, దీని ఏం తగ్గించకూడదనే ఆలోచనే దీనికి కారణం అనుకోవచ్చు. సార్ డిఎస్సి వారు డైవర్షన్ పాలిటిక్స్ ఇది జరుగుతూనే ఉంది.